ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 14వ అధ్యాయము. రామభర్తల మధ్య జరుగుతున్న ఈ ధర్మ సంభాషణ వినటానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు. ఈ మాటలు విన్న రాముడు, దశరథ మహారాజు కైకేయను వివాహం చేసుకునే ముందు మీ తాతగారైన కైకేయ రాజుకు ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్లకు రాజ్యమిస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంతుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయరాజు, వశిష్ఠుడు, సుమంతుడు ఊరుకున్నారు. మీ అమ్మ 2 వరాలు అడిగింది. మళ్ళీ ఆ 2 వరాలకు దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటు నుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది. తండ్రిగారు చేసిన దానిలో పొరపాటు ఉంటే నేను దిద్దాలి, కానీ అందులో పొరపాటు లేదు. మనం పుట్టకముందే నాన్నగారు రాజ్యాన్ని నీకిచ్చారు. కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి. నువ్వు అయోధ్య పట్టణానికి వెళ్ళిపో. నరులకందరికీ నువ్వు రాజుగా ఉండి శ్వేతఛత్రం కింద కూర్చుని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకు వెళ్ళి చెట్టు కింద కూర్చొని మృగాలను పాలిస్తాను. అందుకని నువ్వు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు మంత్రి అయిన జాబాలి లేచి, నేనిందాకటి నుంచి నీ మాటలు వింటున్నాను. పుట్టిన ప్రతి ప్రాణి తనంతట తాను వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ అమ్మతనాలు, నాన్నతనాలు ఏవీ ఉండవు. చనిపోయిన వాళ్లను పట్టుకొని ఏడిస్తే వాళ్ళు మాట్లాడుతున్నారా? వెళ్ళిపోయిన వాడి మాటకు కూడా గౌరవమేమిటి? వాళ్లతో పాటే ఆ మాట కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సత్యం, ధర్మం అంటావేంటి? అసలు ఇవన్నీ ఎందుకొచ్చాయో నేను చెప్పనా? ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాస్తే డబ్బున్న వారి దగ్గర దానాలు, ధర్మాలు కొట్టేయొచ్చని కొంతమంది ఇలాంటి ధర్మాలు రాశారు. అసలు నిజంగా పిత్రకార్యాలు, తద్దినాలు లేవు. అన్నీ ఒట్టిదే. పక్క ఊరిలో ఉన్నవాడికి ఇక్కడ అన్నం పెడితే వాడి ఆకలి తీరదు. కానీ చనిపోయి ఎక్కడో ఉన్న మీ నాన్నకు ఇక్కడ తద్దినం పెడితే ఆకలి తీరుతుందా? ఎవడు చెప్పాడివన్నీ? హాయిగా ఉన్నదానిని అనుభవించు అన్నాడు. ఆ మాటలు విన్న రాముడు ఎరుపెక్కిన కళ్ళతో, జాబాలి, నువ్వు చెప్పిందే సత్యమైతే అసలు జీవకోటికి ప్రవర్తన అనేది ఉండదు. ఎవడిష్టం వచ్చినట్లు వాడు ప్రవర్తించవచ్చు. ఒకడి ప్రవర్తనను బట్టి వాడెలాంటి వాడో పెద్దలు నిర్ణయిస్తారు. ఆ ప్రవర్తన వేదానికి అనుగుణంగా ఉండాలి. ఆ వేదము ఔపౌరుషేయము. వేదం ఏం చెప్పిందో అదే చెయ్యాలి. ఈ కంటితో చూసినవి సత్యాలు కాదు. ఈ బుద్ధికి పుట్టినవన్నీ సత్యాలు కాదు. మన సాంప్రదాయంలో వేదమే సత్యము. ఇహలోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేసిన మహాపురుషులు 100 క్రతువులు చేస్తే ఇంద్ర పదవిని పొందారు. ఇక్కడ పుణ్యాలు చేసిన వారు ఊర్ధ్వలోకాలు పొందారు. ఇక్కడ పాపాలు చేసిన వారు హీనయోనులలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ తద్దినం పెడితే సూక్ష్మ శరీరంతో 3 తరాల వరకు పితృలోకంలో ఉన్నవారి కడుపు నిండుతుందని వేదం చెబుతుంది. నీలాంటి నాస్తికుడిని, ప్రవర్తన తెలియని వాడిని, ఏ సత్యాన్ని వేదం చెబుతుందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉందో అలాంటి వేదాన్ని తృణీకరించి మాట్లాడుతున్న నీలాంటి నాస్తికుడిని దశరథ మహారాజు ఎలా చేర్చుకున్నాడు? నాకివాళ దశరథ మహారాజును చూస్తే జాలి వేస్తుంది అన్నాడు. ఈ మాటలు విన్న జాబాలి గజగజా వణుకుతూ, నేను వేదాన్ని తిరస్కరించిన వాడిని కాదు. భరతుడంత బెంగపెట్టుకున్నాడు కదా, ఏదో ఒక వాదం చేస్తే మీరు తిరిగి వస్తారు కదా అని అలా చెప్పాను అన్నాడు.